ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఏవో స్మిత్ కి సంబంధించినటువంటి ఒక గ్రీజర్ కంప్లైంట్ వచ్చిందండి మన దగ్గరికి. ఆ కంప్లైంట్ పూర్తిగా డెడ్. ఆయన ఓపెన్ చేసి, ఆయనకు టెక్నీషియన్ రాజేష్ అని చెప్పేసి అక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైర్స్ అవి చేస్తూ ఉంటారు. ఆయన టెక్నీషియన్ అవ్వటం వల్ల ఆయనే ఓపెన్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏమైంది అనేది. ఇది ఏమైందంటే దీంట్లో థర్మాస్టాట్ ఏమైతే ఉందో ఆ థర్మాస్టాట్ అన్నది ట్రిప్ అయిపోయింది. ఆ థర్మాస్టాట్ ట్రిప్ చేస్తే ఆటోమేటిక్ అది మళ్ళీ రీస్టార్ట్ అయిపోద్ది. థర్మాస్టాట్ ట్రిప్ చేద్దాం. థర్మాస్టాట్ ట్రిప్ చేస్తే ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది. ఈ థర్మాస్టాట్ అన్నది ఎందుకు ట్రిప్ అయిపోద్ది అంటే, మీకు వాటర్ లో స్కేల్ పట్టడం కానీ ఏమైనా జరిగితే మీకు ఆ స్కేల్ అన్నది మీకు హెల్మెట్ కి బాగా పట్టేయడం వల్ల, శుద్ధ పట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆ శుద్ధకి థర్మాస్టాట్ అనేది ట్రిప్ అయిపోతూ ఉంటుంది. అట్లా ట్రిప్ అయిపోతున్నప్పుడు ఎప్పుడైనా సరే థర్మాస్టాట్ ని మనం రీస్టార్ట్ చేసుకుంటే సరిపోద్ది. థర్మాస్టాట్ ట్రిప్ అయితే 100% థర్మాస్టాట్ రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉండదండి. ట్రిప్ చేస్తే 100% మళ్ళీ కొత్త దానిలాగే పనిచేస్తుంది. ఇంతకు ముందు మీ గ్రీజర్ ఎలా పనిచేస్తుందో సేమ్ యాజ్ టీజ్ గా అట్లాగే పనిచేస్తూ ఉంటుందండి. ట్రిప్ చేసినా సరే సరిపోద్ది. జెన్యూన్ సర్వీస్ కావాలి అనుకున్నట్టయితే కేవీఎన్ ఎలక్ట్రానిక్స్, మెయిన్ రోడ్, సీతంపేట సంప్రదించండి. థ్యాంక్ యూ.